ఇచ్చేసిన అదృష్టవంతులకి ధనవంతులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి అన్ని సిటీలో ఉన్నాయి. ఇంకో కొత్త సిటీలో పెట్టడానికి కూడా ట్రై చేస్తున్నాను. నాకు టైం అవకాశం విశ్వం ఇచ్చినప్పుడు పెట్టేస్తాను. ఓకేనా? బాధలు, కష్టాలు, అప్పులు, పెళ్లిళ్లు కాలేదు, మాకు భార్య భర్తల అనుబంధం లేదు, పిల్లల సంతానం లేదు, మాకు ఏదో ఒక సమస్యలు ఉన్నాయి సార్. ప్రతి మానవుడికి సమస్య కారణం మీరే. మీ మైండ్ ద్వారా మీరు క్రియేట్ చేసుకుంటున్నారు ఆ సమస్యనే. ఒకటి కావాలంటే ఒకటి వదలంటే వదులుతాయి కదా మీరు. ఒకటి కావాలంటే పాత జీవితాన్ని పక్కన పెట్టండి, కొత్తగా ఆలోచించండి. లేదు సార్, నాకు అదే గుర్తు వస్తా సార్. ఏంటి గుర్తు వచ్చేది? క్రియేటర్ నువ్వే అన్నప్పుడు గుర్తేంది వచ్చేది? నువ్వు పక్కన పెట్టయ్యా, దాన్ని పక్కన పెట్టి దీన్ని ఆలోచించు, అది దూరం వెళ్తాది. ఎసబట్టుకోమన్నాను, లేదు కాదు అవదు వద్దు అన్నాను. ఆ నెగిటివ్ నువ్వు మర్చిపో అన్నాను. దాన్ని పక్కన పెట్టేసి ఎస్ అంటే ఈ నో ఎందుకు వస్తుంది మధ్యలో? ఏ సమస్య అయినా డబ్బుతో సహా ఏదైనా, సంతానం కావాలన్నా, భార్య భర్తల అనుబంధం కావాలన్నా, డబ్బు కావాలన్నా, అప్పు తీరిపోవాలన్నా సులభంగా, నీకు ఏదన్నా ఉన్నాయా? ఆరోగ్యం బాగలేదా? ఒక్కొక్క ఫీడ్బ్యాక్ తీసుకో. అందుకే వీడియోలు యూట్యూబ్ లోకి వెళ్ళి వీడియోలు చూసేది వేరే, ఫీడ్బ్యాక్ కూడా చూడాలి. ఎందుకు చూడాలంటే వాడికి ఎలా జరిగింది, వాడు ఏం చేశాడు, వాడు ఎన్ని రోజులు ప్రయత్నించాడు, ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీలో ఉన్న తప్పేంటి? సబ్జెక్ట్ అనేది గురువు అందరికి చెప్పేది ఒకటే. 10th క్లాస్ లో ఎగ్జామ్ లో కూర్చున్నప్పుడు టాప్ 10 ఒకటి ఎత్తాడు, 9.7 కొంత ఎత్తాడు, కొంత 7.7 కొంత ఫెయిల్ అవుతారు. దీనికి కారణం ఎవరు? వాడే. విద్య అనేది అందరికి నేర్పించింది ఒకటే. వాళ్ళలో ఉన్న సంకల్ప బలం, వాళ్ళలో ఉన్న పట్టుదల, వాళ్ళలో ఉన్న శ్రద్ధ, వాళ్ళలో ఉన్న ఓర్పు వాడు తీసుకునేది. నీలో ఓర్పు మార్చుకో. పట్టుదల, శ్రద్ధ, ఓర్పు. పట్టుదల, శ్రద్ధ, ఓర్పు ఉన్నవాడు ఏదైనా సాధించబడతాడు. అది ఏదైనా ఉంది, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది, నీ మైండ్ లో ఉంది. నిన్ను నువ్వు మార్చుకో. ఈ తల లోపల మెదడు అనేది ఒకటి పెట్టి పంపించింది సృష్టి. ఎందుకోసమా? నిద్రపోమ్మా, లేచినామా, తిన్నామా, ఏదో పుట్టానికి పోయినా, వచ్చినామా, తిన్నామా, పడుకున్నామా. దానికి మనం పుట్టిందే సాధించి పిచ్చిగా అనుభవించడానికి, సాధించి పిచ్చిగా అనుభవించాలి. ఆ సాధన ఏంది? ఈ భూమి పైన పుట్టాము, కారణం ఉంది. ఆ కారణం ఏంది? నేను ఎందుకు పుట్టాను ఈ భూమి పైన? నేను తెలుసుకున్నా. పల్లెటూరులో పుట్టాను. ఈ రోజు నేను తెలుసుకున్నాను, అన్ని సిటీలు నాదే అయిపోయింది. ప్రతి సిటీలో ఫోన్ సిటీ ఎత్తపోతున్నాను, ఫ్లైట్ అత్తగారింటి లేకపోతున్నాను. ఇవన్నీ ఎలా వచ్చినాయి? పల్లెటూరులోకి ఎలా వచ్చింది? నాలో ఉన్న బలం. నేను ఎలాగైనా ఎదగాలి, ఎలాగైనా ఏదో ఒకటి సాధించాలి. అందరి దారి కాదు రాదు, కొత్త దారి అన్నాను. కొత్త దారి పట్టేసింది చూడు నా మైండ్. నన్ను టచ్ చేయాలన్నా కూడా కష్టమే. కంప్యూటర్ కన్నా గొప్పది అయిపోయింది నా మైండ్. ఏది చూడాల్సిన అవసరం లేదు, నువ్వు ఏమడిగినా చెప్పేస్తుంది. ఆ విశ్వశక్తిలో కనెక్ట్ అవ్వడానికి, నీలో ఉన్న నెగిటివ్ ను బయట జరిమి పాజిటివ్ వచ్చి విశ్వశక్తిలో కనెక్ట్ అవ్వడానికి నేర్పించేది ఈ సబ్జెక్ట్. దాన్ని వాడుకోవడం ఏమి లేదు, మైండ్ గా వాడదు. నిన్ను నువ్వు నమ్ము, నీకేం కావాలన్నా బలం ఊహించుకో, పొందబడతావని చెప్తున్నావు సైన్స్. ఇంతే రాపాటాడు. నిన్ను నువ్వు నమ్మాలి, నీకేం కావాలి బలం ఊహించు, పొందబడతావు. ఇంతే. ఓకేనా? కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పాలి, ఈ వీడియోలు చూడండి రా, ఏదో నచ్చిన వీడియోలు చూడరా, దాని ప్రకారం చేసుకోరాను. క్లాస్కి రమ్మని నేను చెప్పలా. ఇంకా నీ వల్ల కానప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్తాం? క్లారిటీ కోసం వెళ్తాం. ఆ బాధలన్నీ పోవాలంటే కొన్ని చేసినా కానీ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. కాబట్టి చూడండి, చేసుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి, ఎవరిని నమ్మకండి. మీలో ఉంది ప్రతి మానవుడి టాలెంట్ అయినవాడే. ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది. బిచ్చివాడు అనుకున్నాడు, నేను తట్టబట్టుకొని కూర్చుంటే నాకు డబ్బులు వస్తాదని అనుకున్నాడు. వాడు కూర్చున్నాడు, వాడికి వస్తున్నాడు, వాడు ఎక్కనే ఉన్నాడు. వాడి సంకల్పం అది. మీకు ఆ సంకల్పం కావాలా? ధనవంతుడు, లగ్జరీ కారు, మంచి ఇల్లు, మంచి అపార్ట్మెంట్, ఫ్లైట్ లో పోవాలి, ఎనీ టైం పిచ్చిగా డబ్బు ఉండాలి, కట్టగా ఉండాలి. చూస్తే అవమానాలు. డబ్బు ఎనర్జీ. డబ్బుకున్న ఎనర్జీ తెలుసా మీకు? డబ్బు లేకపోతే ఆ ఎనర్జీ ఎలా అంటే తూపుడు ఎనర్జీ, తూపుతో పోయిందని ఉంటాయి. డబ్బు ఉంటే ఏం చేయాలి, ఎట్టపోవాలి అంటూ ఉంటాయి. ఆ ఎనర్జీ మీలో ఉంది. అది నవ్వండి, క్లాప్స్ కొట్టుకోండి అంటే పొగతో ఉన్నారు. ఏంటి మీరు? నవ్వుతూ క్లాప్స్ కొట్టుకోవాలి, ఇంట్లో కూడా కొట్టుకోవాలి. ఎనర్జీని పెంచుకోవాలంటే కామెడీలు చూడండి, నవ్వుతూ ఉండండి, కొడుతూ ఉండండి. ఆ లక్ష్మీదేవి తాండం వేస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ.